పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా మనం నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో అర్ధరాత్రి అరాచకం, పోలీసులు ప్రైవేటు మూకల దౌర్జన్యం, లగచర్ల ఘటన రోజు బీభత్స కాండ జరిగింది. ఇళ్లలోకి చొరబడి మహిళల పట్ల వికృత ప్రవర్తన, కరెంటు తీసి ఎక్కడ పడితే అక్కడ తాకుతూ పైశాచికం, భీతిల్లిన మహిళలు, నేటికి కోలుకోని రైతు కుటుంబాలు. జరిగిన దాష్టికాలను విలపిస్తూ వివరించిన బాధితులు, లగచర్లలో స్త్రీలపై దాడి చేసిన వారిని విడిచిపెట్టేదే లేదు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య భరోసా ఇచ్చారు. మొన్న లగచర్ల ఘటన దాడి ఎట్లా జరిగిందో మనం చూసాం. అయితే అది దాడి కంటే ఎక్కువగా వీళ్లపైన ఎట్లా దాడి జరిగింది, పోలీసులు ఎట్లా దౌర్జన్యంగా ప్రవర్తించారు, ఎట్లా అమానుషంగా ఎట్లా అమానవీయంగా ప్రవర్తించారు. ఇంట్లో అర్ధరాత్రి పూట కరెంటు బంద్ చేసి అక్కడ మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మహిళల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించారు, మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారంటూ వాళ్ళు ఆ మహిళలందరూ కూడా నిన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ను కలిశారు. సో వాళ్ళ నుంచి ఒక భరోసా అయితే లభించింది. గ్రామాల్లో పర్యటిస్తాం, అవసరమైతే అక్కడ ఏం జరిగిందో క్షేత్రస్థాయిలో తెలుసుకుంటాం. అక్కడ మహిళల్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ టాలరేట్ చేయదు, ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటుంది అంటూ నిన్న భరోసా ఇచ్చారు అక్కడ మహిళలకు. సో నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సత్యవతి రాథోడ్, తర్వాత ఇంకా మిగిలిన నాయకులందరితో కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిశారు. ఎస్, మహిళలపై దాడి చేసిన వారిని విడిచిపెట్టాం, భూములు ఇచ్చి చిప్పలు కడిగి బతకాలనా, రాజ్యాంగ హక్కును ఎవరు హరించలేరు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిషన్కు లగచర్ల బాధితులు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అనిల్ జాదవ్, కోవాలక్ష్మి సంఘీభావం తెలిపారు. లగచర్ల బాధితులకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భరోసా ఇచ్చారు. లగచర్ల సహా సమీప గ్రామాల్లో కమిషన్ పర్యటిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని కమిషన్ కార్యాలయంలో తనను కలిసినటువంటి లగచర్ల బాధితులతో ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు. వారికి జరిగినటువంటి అన్యాయాన్ని తెలుసుకున్నారు. బాధితులకు మద్దతుగా వచ్చిన బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధితుల తరపున చైర్మన్ను కలిసి వివరించారు. భూముల కోసం సచ్చేందుకైనా సిద్ధం, మాకు రేవంత్ రెడ్డి ఏమీ మంచి పనులు చేయలేదు, ఉన్న భూమిని తీసుకుంటున్నాడని అంటున్నాడు. అల్లుడి కోసం, బావబామర్దుల ఫార్మా కంపెనీల కోసం మా భూములు కావాలంట. మేము రైతు బిడ్డలం, మా పేదల భూములే ఎందుకు తీసుకుంటున్నారు, రెడ్డిల భూములు లేవా, మాకు ఫార్మా వద్దు, మా భూములు పోవద్దు అంటూ లగచర్ల బాధితులు వాళ్ళు తమ ఆక్రందన వెళ్ళబోసుకుంటున్నారు. ఆడోళ్ళు కుతికలు పట్టుడు, పోలీసులు అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి తలుపులు తీసి ఆడోళ్ళ కుతిక బట్టి పిసుకుడు, నెత్తి పగలగొట్టుడైంది. ఇదేం పద్ధతి? రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఓటేస్తే మా ఆడోళ్ళ మీదకి పోలీసులను తోలుతారా అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు పూర్తిగా ఇంకా వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అనేది. ఫార్మా కంపెనీ తెస్తానందుకు తిరుపతి రెడ్డి ఎవరు? తిరుపతి రెడ్డి ఎవనికి ఎంపీ, ఎవనికి ఎమ్మెల్యే? కలెక్టరేట్ ముందు పెట్రోల్ పోసుకొని చస్తాం, సీఎంకు దమ్ముంటే మా ముందుకు రావాలి. ఇది లగచర్ల బాధితులు చెప్తున్నటువంటి బాధ. పోలీసులపై అట్రాసిటీ కేసులు పెట్టాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. లగచర్లలో బాధితులు అధికారులు కాదని, పేద గిరిజన మహిళలు అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. తమపై అత్యాచార ప్రయత్నాలు జరిగాయని పలువురు మహిళలు స్వయంగా చెప్పారని తెలిపారు. ఈ మేరకు గిరిజన మహిళలపై దాడులు చేసిన పోలీసులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలనేది ఆయన చేస్తున్నటువంటి డిమాండ్. సో లగచర్ల ఘటన ఎట్లా జరిగిందో మనం చూసాం. లగచర్లలో ఎట్లా వాళ్ళ ఒక ధర్మాగ్రహాన్ని వెలిబుచ్చారో మనం చూసాం. కొద్ది నెలలుగా జరుగుతుంది. అది ఒక రోజుకు రియాక్ట్ అయినటువంటి సంఘటన కానే కాదు, ఒక రోజులో వచ్చినటువంటి స్పందన కానే కాదు. కొద్ది నెలలుగా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల కోసం భూములు సేకరించే ప్రయత్నం జరుగుతుంది. భూముల్ని వాళ్ళు బలవంతంగా గుంజుకునే ప్రయత్నం జరుగుతుంది. అప్పటి నుంచి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో మా భూములు మేము కోల్పోం, ఎన్నో తరాలుగా ఆ భూముల పట్ల, ఆ భూముల్లో మేము తాతల నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీకి మా భూములు ఇవ్వం. సో ఇది మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నారు. అనేక ఆందోళనలు కూడా చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం చాలా మొండిగా ముందుకు వెళ్ళి అధికారులు పంపించడం వల్ల జరిగినటువంటి ఘటన అది ఒక ధర్మాగ్రహంగా చూడాలి. సో దానికి చాలామంది రైతుల్ని ఇవాళ రిమాండ్ చేశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా అనేక మంది రైతుల్ని అక్కడ రిమాండ్ చేశారు. అయితే మొత్తం ఒక 70 మందిని అరెస్ట్ చేస్తే కేవలం 21 మందిని మాత్రమే రిమాండ్కి తరలించారు. కాంగ్రెస్కి ఎవరైతే అనుకూలంగా ఉంటారో, లేకపోతే బీజేపీకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో, కాంగ్రెస్ బీజేపీలు రెండు కలిసి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా అందులో నుంచి తప్పించారు. కేవలం 21 మందిని మాత్రమే అందులో ఉంచారు అనేది, అది కూడా బీఆర్ఎస్ అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే టార్గెట్గా చేసిందనేది బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తూ ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా అండగా ఉంటాం, రైతు కుటుంబాలకు అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. రాహుల్ లగచర్లకు రావెందుకు? బీఆర్ఎస్ తెలంగాణ పేగుబంధం, అరెస్టులతో ప్రశ్నించే వాళ్ళను అడ్డుకోలేరు. బీఆర్ఎస్ మాజీ మహిళా ప్రజాప్రతినిధులు ఫైర్ అయ్యారు.
పేదలను అణగదొక్కేందుకు గుణపాఠం తప్పదు, గిరిజనులకు అన్యాయం జరిగితే ఊరుకోమంటూ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. పేదల జీవితాలని మట్టుబెట్టడమే ప్రజాపాలన అంటూ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రశ్నించారు. అమాయక గిరిజనుల జీవితాలతో చెలగాటమాడితే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఫార్మా కంపెనీ పేరుతో కొడంగల్లో జరుగుతున్న దారుణాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సూచించారు. లగచర్ల బాధితుల కష్టాలు పగవారికి కూడా రాకూడదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ్ముడి అరెస్టు వెనుక మహేందర్ రెడ్డి హస్తం, నరేందర్ రెడ్డి అరెస్టు పైన ఎందుకు స్పందించడం లేదు? కడా చైర్మన్ను పరామర్శించిన పట్నం తమ్ముడిని కలిసే తీరిక లేదా? నరేందర్ రెడ్డి రైతు కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నారు. రాహుల్జీ, రేవంత్ దాష్టికాలను చూడండి, నిబంధనలు ఉల్లంఘించి గిరిజనులు దళితుల భూములు లాక్కోవడంపై చర్యలు తీసుకోండి అంటూ ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అవుతున్నారు. లగచర్ల రైతులకు సంపూర్ణ మద్దతు, ఫార్మా కంపెనీలకు ఏజెంట్లలా మోదీ రేవంత్ వ్యవహరిస్తున్నారు. రైతులపై కేసులు ఎత్తివేయాలి, పోలీసులను తొలగించాలి. 19న లగచర్లలో పార్టీ బృందం క్షేత్రస్థాయి పర్యటన. సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద నేత రంగారావు చెప్తున్నారు. రైట్, ఇక్కడ చూస్తూ కొడంగల్లో కుంపడి మహారాష్ట్రలో సీఎం నియోజకవర్గాల ప్రజల సమస్యలపై రేవంత్ మౌనం. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారు. మండిపడుతున్న కొడంగల్ వాసులు, నెటిజన్లు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్. అటువంటి కొడంగల్లో రైతులు ఇవాళ జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి. కొడంగల్లో మరి ఎందుకు అంత రియాక్షన్ వచ్చింది? రైతులు ఎందుకు తిరగబడాల్సి వచ్చింది? రైతుల సమస్యల్ని ఎందుకు పరిష్కారం చేయలేకపోయింది ప్రభుత్వం? స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం అంటే ప్రతి ఒక్కరికి అక్కడ ముఖ్యమంత్రి అందుబాటులో ఉండాలి, అండగా ఉండాలి. కానీ సొంత నియోజకవర్గంలో ఎందుకు ఇంత తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది? మరి దాన్ని వదిలేసి వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అట్లీస్ట్ రైతుల సమస్య ఇంత జరిగినా కూడా, రైతుల్ని అరెస్ట్ చేసి జైల్లో వేసినా కూడా ఎందుకు ముఖ్యమంత్రి మౌనంగా ఉంటున్నారు? అసలు ఆ ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడట్లేరు? ఆ ఇష్యూని ఎందుకు పట్టించుకోవట్లేరు? కొడంగల్లో ఉన్నటువంటి రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్నా కూడా ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడట్లేరు అన్నటువంటి ప్రశ్నలు ఇవాళ వస్తూ ఉన్నాయి. గిరిజనులపైన కాంగ్రెస్ కక్ష సాధింపు జరుగుతోంది. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ అక్కడ ఆర్ట్స్ కాలేజీ ముందు విద్యార్థి నాయకులు నిరసన తెలిపినారు. ఎంపీని అడ్డుకున్న బీజేపీ నేతలు స్పందించరా? దళిత, గిరిజన, బీసీలకు బీజేపీ వ్యతిరేకం. బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఒకటినని తేటతెల్లం. లగచర్ల తండాల్లో 20న పర్యటిస్తాం. ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ నాయక్. గిరిజన సంఘాలన్నీ కూడా చాలా తీవ్రంగా ఫైర్ అవుతున్నాయి, తీవ్రంగా స్పందిస్తున్నాయి. వారం రోజులైనా కోలుకొని లగచర్ల ఫార్మా విలేజ్ భూసేకరణలో భాగంగా అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కోసం లగచర్లకు వెళ్లగా అక్కడ రైతులు ఎదురు తిరిగిన ఘటన జరిగి వారం రోజులైనా ఇంకా కోలుకోలేదు. ప్రశాంతమైన పల్లెలు, పచ్చని పొలాలున్న లగచర్ల, రోటిబండ తండా, పులిచెర్ల కుంట తండాలోని ప్రజల్లో ఇంకా భయం వీడడం లేదు. అంటే ఎప్పుడు ఎవరు వస్తారు, ఎప్పుడు ఎవరు అరెస్ట్ చేస్తారు, ఎవరిని తీసుకెళ్తారు, ఎవరిపైన దాడులు జరుగుతాయి, పోలీసులు వచ్చి ఎవరిని ఇష్టారీతిన కొడతారు అనేటువంటి భయాందోళనలు ఇంకా లగచర్ల, దాంతోపాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో ఇంకా కూడా కనిపిస్తున్నాయి. లగచర్ల గిరిజనులపై ప్రభుత్వ తీరు దారుణం. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. శనివారం ఆయన హన్మకొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఫార్మా కంపెనీలతో కలిసి సీఎం రేవంత్ ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. లగచర్ల గిరిజనులపై ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. లంబాడా గిరిజన బిడ్డలతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. మహిళలను కూడా చూడకుండా కేసులు పెట్టించడం సిగ్గుచేటనన్నారు. శంకర్ నాయక్ ఒక్కడే వస్తాడు, నువ్వా నేనా చూసుకుందాం, నీకు దమ్ముంటే గన్మెన్ను పక్కకు పెట్టి గన్ పార్కుకు రా అంటూ ఆయన సవాల్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. దీనికి సంబంధించినటువంటి అంటే భూసేకరణకు సంబంధించి, భూములు గుంజుకునే దానికి సంబంధించి ఒక కార్టూన్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. రైట్, నాడు ప్రతిపక్షంలో ఎట్లా మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, నేడు అధికారంలో ఉండగా ఎట్లా మాట్లాడుతున్నాడు ఇది. నాడు ప్రతిపక్షంలో మీ భూములు గుంజుకుంటే తన్ని తరమండి అంటూ రైతులకు చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులు, నేడు అధికారంలో భూములు ఇవ్వకుంటే గుంజుకొని తన్ని తరమండి అధికారులకు చెప్తున్నారు. సో ఇది ఈ ఫోటోగ్రాఫ్ అనేది, కార్టూన్ అనేది చాలా ఆలోచింపజేసే విధంగా ఉంది. భూములు తీసుకునే విషయంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా వ్యవహరించారు, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎట్లా వ్యవహరించారు అనేది ఈ కార్టూన్ చెప్తుంది. సో ఇది లగచర్ల ఘటనలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులందరూ కూడా నిన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ అయితే కలిశారు. కమిషన్ నుంచి ఒక భరోసా వచ్చింది. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ యొక్క యాక్షన్ అనేది ఏ రకంగా ఉంటుందో రాబోయే రోజుల్లో మనం చూడాలి. ఒక వార్త మనం చూస్తున్నాం. కాంగ్రెస్ కవచం బీజేపీ. రేవంత్ని విమర్శిస్తే బీజేపీ ఎంపీలకు రోషం ఎందుకు? ముఖ్యమంత్రికి సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారా? నేను కేంద్ర మంత్రి కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారంటూ కేటీఆర్ చెప్తున్నారు. రాజేంద్రనగర్ కాంగ్రెస్ నేత మల్లాద్రి నాయుడును పార్టీలోకి స్వాగతిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, నాయకుడు కార్తిక్ రెడ్డి ఉన్నారు. అయితే ఆర్ఆర్ ట్యాక్స్ అనే మోడీ చర్యలు ఎందుకు తీసుకోరు? అమృత్ టెండర్ల ఫిర్యాదుపై ఎందుకు మాట్లాడరు? మూసీలో 1,50,000 కోట్లపై బీజేపీ ఎందుకు అడగదు? మణికొండ, మక్తల్, భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్ని కాంగ్రెస్ బీజేపీ పంచుకోలేదా? ఆ రెండు పార్టీల అక్రమ బంధానికి నిదర్శనాలు కావా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరిన రాజేంద్రనగర్ కాంగ్రెస్ నేతలు మల్లాద్రి నాయుడు, షేక్ అరీఫ్, భాస్కర్ గౌడ్.
బీఆర్ఎస్ను ఫినిష్ చేయడం రేవంత్ తరం కాదు, అలా అన్నోళ్లే కాలగర్భంలో కలిశారంటూ కేటీఆర్ చెప్తున్నారు. మేము రేవంత్ను విమర్శిస్తే బీజేపీ ఎంపీలకు రోషం ఎందుకు వస్తోంది? బండి సంజయ్, రఘునందనరావు, విశ్వేశ్వరరెడ్డి, అరవింద్ ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నారా లేక రేవంత్ బీజేపీలో ఉన్నాడా అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. సో కాంగ్రెస్ బీజేపీల బంధం ఎట్లా ఉందనేది కేటీఆర్ చెప్తున్నారు. ఒకరికొకరు అనేక మున్సిపాలిటీలో ఒక 3-4 మున్సిపాలిటీలో వాళ్ళు అధికారం పంచుకున్నారు. ఎక్కడ కూడా కాకపోతే వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ అని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తే తప్పించి నిజంగా బీజేపీతో బంధంలో ఉంది కాంగ్రెస్ మాత్రమే అంటూ ఆయన అనేక మున్సిపాలిటీలో మణికొండ మున్సిపాలిటీ కావచ్చు, మక్తల్ మున్సిపాలిటీ కావచ్చు, భువనగిరి కావచ్చు, వీళ్ళందరూ ఈ ఈ మున్సిపాలిటీలో అధికారాన్ని పంచుకున్నారు. ఒకరికొకరు పరస్పరం అధికారాన్ని పంచుకున్నారు. కలిసే కాంగ్రెస్ బీజేపీ వెళ్తున్నారంటూ నిన్న కేటీఆర్ వ్యాఖ్యానించారు. మణికొండలో కాంగ్రెస్ బీజేపీ ఒకటై మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నాయి. మణికొండ, మక్తల్, భువనగిరిలో కలిసి కాపురం చేస్తున్నది ఎవరు? ఇవి బీజేపీ కాంగ్రెస్ అక్రమ బంధానికి నిదర్శనాలు కావా? వాళ్ళే మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ పదవులు పంచుకున్నట్టు ఒక్క ఉదాహరణ అయినా చూపించగలరా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్. రాహుల్ గాంధీ అమాయకుడు, పాపం రాసిచ్చింది చదువుతారు. ఆయన లీడర్ కాదు రీడర్. ఆదానికి వ్యతిరేకంగా ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడతారు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఆదానికి రెడ్ కార్పెట్ వేస్తారు. బాంబుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమావాస్యకు బాంబులు ఒకటి అంటే కార్తీక పౌర్ణమి నాటికి కూడా పేల్తలేవు. ఆయన తుస్సు బాంబుల శాఖ మంత్రి. పొంగులేటి ఇంటి మీద ఐటీ దాడులు జరిగి 45 రోజులైంది. అదే బీఆర్ఎస్ వాళ్ళ ఇళ్లపై ఈడీ దాడి చేస్తే పెన్ను దొరికింది, గుండు పిన్ను దొరికింది అంటూ నిమిషానికి మీడియాకు లిక్కులు ఇచ్చేవాళ్ళు. కానీ ఎందుకు ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం పైన దాడులు జరిగి 45 డేస్ కావస్తున్నా ఎందుకు దాన్ని రహస్యంగా ఉంచారు? ఆ సమాచారాన్ని ఎందుకు బయటకు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు బహిరంగ పరచట్లేరంటూ ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఊరుకుందామా? మనం గట్టిగా మూసీ గురించి అడిగితే కొత్త పల్లె వెతుకున్నారు. బాపుఘాట్ వద్ద అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహాన్ని పెడతామని చెబుతున్నారు. గాంధీకి విగ్రహాలు ఇష్టం ఉండవని, అవే డబ్బులతో పేదవాళ్లకు మంచి చేయాలని మహాత్మాగాంధీ మనవడు తుషార్ గాంధీ చెప్పారు. గాడ్సే శిష్యుడు, గాడ్సే వారసుడు రేవంత్ రెడ్డి. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఊరుకుందామా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డితో మాకు గట్టు పంచాయతీ ఏమీ లేదు. కొడంగల్లో గిరిజన భూములు గుంజుకోవడంపై ప్రశ్నిస్తే ఆయన కోపం వస్తోంది. మూసీ కుంభకోణం గురించి ప్రశ్నిస్తే కోపం వస్తోంది. అర్హత లేని బావమరిది కంపెనీ అమృత్ టెండర్లు కట్టబెట్టడంపై అడిగితే కోపం వస్తుందంటూ ఆయన తీవ్రంగానే ఫైర్ అవుతున్నారు. మూసీకి 1100 కోట్లు ఖర్చు చేస్తే చాలు. మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకొచ్చి కొండపోచమ్మ ద్వారా గండిపేటకు తేవాలని నిర్ణయించాం. ఓవైపు వ్యవసాయానికి నీళ్లు, మరోవైపు పట్టణాలు హైదరాబాద్కు తెచ్చేలా నీళ్లు తీసుకొచ్చేలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం. కానీ ఇవాళ 1,50,000 కోట్లు మూసీలో నీళ్లలో పెట్టడానికి, ప్రజాధనాన్ని వృధాపరచడానికి సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారంటే ఆయన ఫైర్ అయ్యారు. దేవుళ్ళనే మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నారు. ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దోళ్ళు అయిపోరు. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తున్నాడు, మేము 15,000 ఇస్తామంటివి. కేసీఆర్ 1,00,000 రుణమాఫీ చేస్తే నేను 2 లక్షల రుణమాఫీ అంటివి. సోనియమ్మ బర్త్డే నాడు చేస్తానంటివి. అన్ని దేవుళ్ళపైన ఒట్లు వేస్తేవి, కానీ ఆ ఒట్లు వేసి దేవుళ్ళను కూడా మోసం చేశాడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్, మరొక వార్త మనం చూస్తే ఫోర్త్ సిటీపై పల్లెల ఫైట్. రోడ్డు సర్వేలో అధికారులు అడ్డుకొని వెనక్కి పంపిన రైతులు. రేడియల్ రోడ్ల కోసం గ్రామాల్లో సర్కారు సర్వే. రాసులూరు, బేగంపేటలో అడ్డుకున్న రైతులు. ఫ్యూచర్ సిటీ కోసం పొలాలు గుంజుకుంటారా? మాకు చెప్పకుండా మా భూముల్లో సర్వే చేస్తారా? భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన అన్నదాతలు. అధికారులపై ఆగ్రహం, గో బ్యాక్ నినాదాలు. 2 గంటల పాటు ఆ గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి. తహసీల్దార్ నచ్చజెప్పినా వినిపించుకొని రైతులు. లగచర్ల నేపథ్యంలో అధికారులు వెనకడుగు. సో మొన్న లగచర్లలో ఎట్లా రైతుల ప్రతిఘటన వచ్చిందో మనం చూసాం. అదే తరహాలో నిన్న కూడా ఈ ఫోర్త్ సిటీ ఏదైతే ఫోర్త్ సిటీ అనుకుంటుందో ప్రభుత్వం, ఆ ఫోర్త్ సిటీ భూముల విషయంలో కూడా రైతులు అట్లాగే తిరుగుబాటు చేసే ప్రయత్నం అనేది జరుగుతోంది. కానీ మొన్న లగచర్ల ఘటన నేపథ్యంలో అధికారులు కాస్త వెనకడుగు వేసినట్టుగా మనం వార్త మనం చూడొచ్చు. మరొక వార్త చూస్తే శ్రీశైలానికి సంబంధించినటువంటి వార్త మనం చూద్దాం. రైట్, 2 నెలల్లో శ్రీశైలం ఖాళీ. నాగర్ కర్నూలు జిల్లా సోమశిల వద్ద కృష్ణానదిలో గణనీయంగా తగ్గుతున్నటువంటి నీటి మట్టం అనేది మనం చూడొచ్చు. నీటి తరలింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. శ్రీశైలం నీటి నిల్వ తరలింపులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కాలువల ద్వారా ఏపీ ఎక్కువ మొత్తంలో జలాల్ని పారిస్తుండగా తెలంగాణ తక్కువ మొత్తంలో 2 ఎత్తిపోతల ద్వారా తరలిస్తుంది. నీటి తరలింపులో ముందస్తు ప్రణాళిక లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కళ్ళప్పగి చూస్తుందా? 450 టీఎంసీలకు తరలించకపోతున్న ఏపీ సర్కార్. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. మరొక వార్త మనం చూడొచ్చు. నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశారు జడ్చర్ల
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి శనివారం ఎర్రవల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సహధర్మచారిని కోల్పోయి బాధలో ఉన్న లక్ష్మారెడ్డికి కేసీఆర్ ధైర్యం చెప్పారు. యోగక్షేమాల్ని అడిగి తెలుసుకున్నటువంటి వార్త చూడొచ్చు. ప్రకృతి పగ, సర్కారు దగ, కుదేలవుతున్న తెలంగాణ రైతాంగం. రైతు బంధుకు దిక్కులేదు, భరోసాకు మొక్కు లేదు, కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేవు, పంటలకు మద్దతు ధర కరువు, అకాల వర్షాలతో మెత్తబోయిన పత్తి, కొనుగోలు లేక మక్కిపోతున్న మక్క అంటూ ఈ వార్త చూడొచ్చు. ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి. 11 నెలలైనా పైసా ఇవ్వని సర్కార్. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఈసీఐలో విద్యార్థులతో కలిసి మహా నిరసన ప్రదర్శన గావించారు. సో ఫీజు బకాయిలు చాలా వరకు పెండింగ్లు ఉన్నాయి. ఆ పెండింగ్లు 11 నెలలైనా కూడా ఒక్క పైసా విధించలేదు. వెంటనే ఫీజు బకాయిలు క్లియర్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఆయన. మరొక వార్త చూస్తే గురుకులంలో ఆత్మహత్యలు నిత్యం కృత్యంగా మనకు కనిపిస్తున్నాయి. గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య, తరగతి గదిలో ఉరివేసుకొని సంగారెడ్డి జిల్లా కోతలాపూర్లో ఘటన, ఆందోళనకు దిగినటువంటి కుటుంబ సభ్యులు. సో గురుకులాల నిర్వహణ పూర్తిగా ప్రభుత్వం గాలికి వదిలేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అక్కడ ఆహారం కలుషితం కావడం, దాంతో కొంతమంది ఆసుపత్రులు పాలవుతున్నారు. కొంతమంది గురుకులాల్లో సరైన సౌకర్యాలు లేక వాళ్ళకి ఇక వేరే గత్యంతరం లేక ఆత్మహత్యల బాట పడుతున్నటువంటి విద్యార్థులు కూడా మనం చూస్తున్నాం. మద్యం మత్తులో తెలంగాణ. రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం, ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వం. సగటున 9 లీటర్లు తాగేస్తున్న ప్రజలు. మద్యం ద్వారా 12% ఆదాయం అని మరొక వార్త మనం చూడొచ్చు. రైట్, ఇంకోటి వార్త చూస్తే రెడ్ కేటగిరీ ఫార్మాకు చోటెక్కడ? ప్రత్యేక ఇండస్ట్రియల్ జోన్ లేక కష్టాలు. ఎక్కువ కంపెనీలు ఈ విభాగంలోనే దొంగచాటుగా వ్యర్థాలు పారబోతా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంటూ ఒక వార్త మనం చూడొచ్చు. హైబీజ్ టీవీ 15వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే బీఆర్ఎస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. యూపీలో ఒక దారుణ ఘటన జరిగింది. యూపీ హాస్పిటల్లో సజీవ దహనం, 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఘోర అగ్ని ప్రమాదం. దవాఖానా ఐసీయూలో వ్యాపించిన మంటలు, 10 మంది మృత్యువాత పడ్డారు. 16 మందికి తీవ్ర గాయాలు. దవాఖానలో కాలం చెల్లినటువంటి అగ్నిమాపక పరికరాలు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని. ఇంకా ఆటో డ్రైవర్ల భిక్షాటన ఇంకా కొనసాగుతుంది. అది కూడా ఒక వార్తగా మనం చూడొచ్చు. 4వ రోజు ఆటో డ్రైవర్ల భిక్షాటన. 21న మహాధర్నాకు సిద్ధమవుతున్న తెలంగాణ ఆటో జేఏసీ. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ చాలా రోజులుగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆ పార్టీ తీరు దున్నపోతు మీద వానపడ్డట్టే ఉందని ఆటో జేఏసీ ఆటో కార్మికులు చెప్తున్నారు. 6 గ్యారంటీలకు కాంగ్రెస్ మంగళం. తెలంగాణలో ఒక హామీ నెరవేర్చలేదు. పరిపాలనలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ చూడొచ్చు. హౌసింగ్ భూములపై సర్కారు కన్ను. విక్రయానికి సిద్ధమవుతున్న విధి విధానాలు. విభజన చిక్కుముడి వీడిన వెంటనే అమ్మకం అని మరొక వార్త మనం చూస్తున్నాం. తెలంగాణ టుడేలో రైట్ 10 న్యూ బార్న్స్ పెరిష్ ఇన్ యూపీ హాస్పిటల్ ఫైర్ అనే ఒక వార్త చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ హాస్పిటల్లో జరిగిన దారుణ ఘటనకు సంబంధించినటువంటి వార్త కూడా చూస్తే ఫార్మా విలేజెస్ ప్లాన్ ఆన్ ది బ్యాక్ బర్నర్. ప్రొటెస్ట్ ఫోర్స్ అఫీషియల్ టు రీకన్సిడర్ ప్లాన్స్ అంటూ ఫార్మా విలేజెస్లో ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయని ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.